అందరికీ నమస్కారం. ఒక సరికొత్త సిరీస్ ఇది. సాయి సచ్చరిత్రపై థియలాజికల్ డిస్కషన్. ఇది ఎపిసోడ్ 1 ఇలా కొనసాగుతూ ఉంటాయన్నమాట. ముందుగా కోట్లాది మంది హిందువుల్ని తన భక్తులుగా మార్చుకున్నటువంటి షిరిడీ సాయిబాబా గారికి అభినందనలు మరియు నమస్కారాలు తెలియజేసుకుంటూ 11వ అధ్యాయంలో ఉన్నటువంటి ఒక భక్తుడి గాథలో నాకు అనిపించినటువంటి కొన్ని పాయింట్స్ని మీతో పంచుకునే ప్రయత్నం చేస్తాను. మరి ఇలాంటి వీడియోల ద్వారా మనం ఏం సాధిస్తాము అంటే అవగాహన. మనకి లేనిదే అది. కనుక అవేర్నెస్ అనేది చాలా ముఖ్యం. కనుక దాని కొరకు ఇటువంటి వీడియోస్ని మేము చేయడం లేదా మీరు చూడటం జరుగుతుంది. ఎందుకు డైరెక్ట్గా 11వ అధ్యాయం నుంచి స్టార్ట్ చేశారు అని మీరు అనుకోవచ్చు. మొదటి పేజీ నుంచి మనం చదువుకుంటూ వస్తున్నాం. కానీ 11వ అధ్యాయంలో ఉన్న ఈ పేజీ నాకు చాలా ఆసక్తికరంగాను మీతో ఎప్పుడెప్పుడు పంచుకోవాలా అనే ఉబలాటంగాను ఉండడంతో ముందుగా దీంతో స్టార్ట్ చేస్తాను. శుభారంభం అన్నమాట. గుడ్ స్టార్ట్. ఇక నేను ఈ వీడియో దేని ఆధారంగా చేయుచున్నాను? శ్రీ సాయిబాబా సచ్చరిత్రము, ప్రథమ గ్రంథకర్త శ్రీ హేమాద్రి పంతు గారు మరాఠీ భాషలో, తెలుగు అనువాదకర్తలు శ్రీ పత్తి నారాయణరావు గారు మరియు శ్రీ అమ్ముల శాంబ శివరావు గారు. ఇందులో 95వ పేజీకి డైరెక్ట్గా వెళ్ళిపోదాం. ఇక్కడ ఒక మహమ్మదీయ భక్తుడు, అతని పేరు హాజీ సిద్దీక్ ఫాల్కే. అతను తారసపడతాడు. అప్పుడే మక్కా మదీనాకు వెళ్ళొచ్చిన తాను బాబా గురించి, తన కీర్తి గురించి తెలుసుకొని అతనిని దర్శించగోరి వస్తాడనమాట. అతనికి ఎదురైనటువంటి అనుభవం ఏమిటి అనేది ఈ కథ ద్వారా తెలుస్తుంది. ఈ కథ ద్వారా సచ్చరిత్రం ఏమంటోంది అంటే బాబా గారి మహిమ ఆ విధముగా ఉండును అంటోంది. సరే, మరి మనం చదువుతున్నప్పుడు మన మెదడులో ఉన్నటువంటి పొరలు ఏ విధముగా ఆలోచిస్తాయో అది పంచుకోవడం కూడా మనకున్నటువంటి స్వతంత్రం కదా, అది చేద్దాం. హాజీ సిద్దీక్ ఫాల్కే అను భక్తుడు, స్క్రీన్ మీద మీరు చూడొచ్చు, నాతో పాటు చదువుకోవచ్చు. బాబా ఎప్పుడు ఏ భక్తుణ్ణి ఆశీర్వదించునో ఎవరికీ తెలియదు. అది వారి ఇష్టముపై ఆధారపడి ఉండెను. హాజీ సిద్దీక్ ఫాల్కే కథ ఇందుకు ఉదాహరణము. సిద్దీక్ ఫాల్కే అను మహమ్మదీయుడు కళ్యాణి నివాసి, ముంబైలో ఉన్నటువంటి ఒక ప్రాంతం. మక్కా మదీనా యాత్రలు చేసిన పిమ్మట షిరిడీ చేరెను. చావడి ఉత్తర భాగమున బస చేసెను. మసీదు ముందున్న ఖాళీ జాగాలో కూర్చునుచుండెను. 9 నెలల వరకు బాబా వారిని ఉపేక్షించెను. 9 నెలల వరకు ఆయన్ని మసీదులో పాదము పెట్టనివ్వలేదు. ఫాల్కే మిక్కిలి అసంతుష్టుడై ఉండెను. బాబా గారి గురించి నేను ఎన్నో విన్నాను, ఆయన ఎప్పుడెప్పుడు చూద్దాం అనుకుంటున్నాను, ఆయనతో కలిసి మాట్లాడాలనుకుంటున్నాను, కానీ ఏమిటి నాకు ఈ పరీక్ష అని చెప్పి ఆయన అసంతృప్తికి లోనవుతున్నాడు అనమాట. ఏమి చెయ్యాలో కూడా అతనికి తోచకుండెను. నిరాశ చెందవద్దని కొందరు ఓదార్చిరి. శ్యామ అను భక్తుని ద్వారా బాబా వద్దకి వెళ్ళండి అని చెప్పేసి కొందరు సలహా ఇచ్చారు. ఏ విధముగా అంటే శివుని వద్దకు అతని సేవకుడును భక్తుడును అగు నందీశ్వరుని ద్వారా వెళుతున్నట్లుగా సాయిబాబా వద్దకు మాధవరావు దేశపాండే శ్యామ ద్వారా వెళ్ళుమని చెప్పిరి కొందరు. ఇక్కడ వచ్చినటువంటి వ్యక్తి, 9 నెలలు వెయిట్ చేస్తున్నటువంటి వ్యక్తి బాబా దర్శనం కోసం, అతను సిద్దిఖీ, ఒక మహమ్మదీయుడు, మక్కా మదీనాను దర్శించుకుని వచ్చినటువంటి, అంటే ఇస్లాం ఆచారాల్ని పర్ఫెక్ట్గా పాటిస్తున్నటువంటి ఒక వ్యక్తి. మరి అటువంటి ఒక మహమ్మదీయుడు మరొక మహమ్మదీయుడైనటువంటి బాబా గారి దగ్గరికి, అంటే వారి భాషలో చెప్పాలంటే మహిమలు కలిగిన మహమ్మదీయుడి దగ్గరికి వెళ్ళడానికి ఈ ఉపమానం చూసారా? శివుని వద్దకు వెళ్ళడానికి నంది తోడ్పడినట్లుగా అనేలాగా రాశారు. ఇంకొక ఉపమానాలు వాడొచ్చుగా, ఎందుకంటే ఇరువురు ముస్లింలు అయినప్పుడు. మరి బాబా గారు ముస్లిం అని ఎలా అంటావు అంటే, ఇప్పుడు చూడండి, సాయి సచ్చరిత్రలోనే వాటికి సంబంధించినటువంటి ఆధారాలు ఉన్నప్పుడు మనం ఎందుకు అనకూడదు? నాకు బాబా గారు ముస్లింగానే కనిపిస్తూ ఉన్నారు, నాకు కనిపించిన విషయాల్ని అడ్డుకోవడానికి మీరెవ్వరు? మీకెక్కడుందా హక్కు? అయితే ఇక్కడ నాకు ఆశ్చర్యం కలిగించినటువంటి విషయం, శివుని వద్దకు నందీశ్వరుడు తోడ్పడినట్లుగా సిద్దిఖీ అనే మహమ్మదీయుడికి మాధవరావు దేశపాండే శ్యామ తోడ్పడ్డారు అని చెప్తూ ఉన్నారు. ఎవరి దగ్గరికి వెళ్ళడానికి? మహమ్మదీయుడైన మహిమలు కలిగినటువంటి బాబా గారి దగ్గరికి. తన తరపున మాట్లాడమని శ్యామను వేడుకొనెను. ఎవరు? సిద్దిఖీ. శ్యామ అందులకు సమ్మతించెను. సమయము కనిపెట్టి బాబాతో ఇట్లనియేను. అంటే ఎప్పుడు పడితే అప్పుడు బాబా గారితో మాట్లాడడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే ఆయన తరచుగా కోప్పడేలాగా కనిపిస్తూ ఉంటాడు, ఆగ్రహించే వ్యక్తిలాగా కనిపిస్తూ ఉంటాడు.
భక్తులకు అవి పరీక్షలైనప్పటికీ కూడా మామూలుగా మనం థియలాజికల్ డిస్కషన్ అన్నాం కాబట్టి ఒక పరిశీలనాత్మకంగా చూస్తున్నప్పుడు ఆయన ఎందుకు అన్నిసార్లు కోప్పడతా ఉన్నారు, తిడుతూ ఉన్నారు అనేది కొన్నిసార్లు అంతు చెక్కదు, అర్థం కాదు. ఇంకా గట్టిగా అడిగామనుకోండి, సిద్ధ పురుషులు అలాగే ఉంటారు, మనకి అన్నీ అర్థం కావు అంటారు. ఏం చెప్తాం చెప్పండి, ఆ విధంగా గొంతు నొక్కేస్తూ ఉంటారు. సరే, ఇప్పుడు శ్యామ ఒప్పుకున్నాడు మీడియేటర్గా, ఎందుకంటే 9 నెలల నుంచి వెయిట్ చేస్తున్నాడు పాపం. సో ఇప్పుడు అతను బాబా గారి దగ్గరికి వెళ్ళి, బాబా, ఆ ముదుసరి హాజీని మసీదులో కాలు పెట్టనీయవేలా? అనేక మంది నిన్ను దర్శించిపోవచ్చున్నారు, వాని నెల ఆశీర్వదించవు అని అంటాడనమాట. అనగానే బాబా ఈ విధంగా జవాబిస్తాడు, శ్యామ, విషయములను గ్రహించే శక్తి నీకు లేదు, నిజంగానే లేదు. నీవు చిన్నవాడివి. అల్లా ఒప్పుకొననిచో నేనేమి చేయగలను? బాబాగారు ముస్లిం కాబట్టి అల్లా ఒప్పుకొననిచో నేనేమి చేయగలను అని అంటారు. దాంట్లో మనం తప్పు పడాల్సిన అవసరం లేదు. కోట్లాది మంది హిందువుల్ని తన భక్తులుగా మార్చుకున్నటువంటి షిరిడి సాయిబాబా గారికి అందుకనే నేను అభినందనలు మరియు నమస్కారాలు తెలియజేస్తూ ఉంటాను. అల్లా ఒప్పుకొననిచో నేనేమి చేయగలను? వారి కటాక్షము లేనిచో మసీదులో పాదము పెట్టగలు వారెవ్వరు అని చెప్పి బాబాగారు అంటారనమాట. సరే, నీవు వాని వద్దకు పో. ఎవరి వద్దకు? సిద్ధికి దగ్గరకు పోయి వానిని బారవీ నూతికి దగ్గరనున్న కాలిబాటకు రాగలడేమో అడుగుము. అక్కడున్న ఒక నూతి దగ్గరికి కాలిబాటన రాగలడేమో అంటే అదేమో ముళ్ళబాటేమో నాకు తెలియదు, కొంచెం దూరం ఉంటుందేమో, అక్కడికి వెళ్ళడం కష్టమేమో, మొత్తానికి అదొక పరీక్ష అన్నట్టు. అక్కడికి కాలినడకన ఆ నూతి దగ్గరికి రాగలడేమో అడుగుము అని చెప్పి బాబా అంటారనమాట. అనగానే శ్యామ పోయి కనుగొని హాజీ అందులకు సమ్మతించాను అని చెప్పాను. హాజీ ఒప్పుకున్నాడు. నేను 9 నెలలు వెయిట్ చేసినోడిని, నూతి దగ్గర రాలేనా ఏంటి? ఇక 40,000 రూపాయలు 4 వాయిదాలలో ఇవ్వగలడేమో కనుగొనమని తిరిగి బాబా అడిగాను. ఏంటి, ఆ కాలంలో 40,000 రూపాయల, అది కూడా 4 వాయిదాల్లో ఇవ్వగలడేమో కనుగొనమని తిరిగి బాబా అడిగారనమాట. ఎవరిని? సిద్ధికిని అడిగించారు. శ్యామ వెంటనే పోయి జవాబు తెచ్చాను. 4 లక్షలు కూడా ఇచ్చుటకు సిద్ధముగానున్నానని బదులు చెప్పాను. అంటే సిద్ధికి చాలా రిచ్. 40,000 ఏంటి, నేను 4 లక్షలు ఇస్తానని చెప్పి ఆనాడే తన యొక్క భక్తిని ప్రకటించుకున్నటువంటి సిద్ధికి యొక్క ధనిక స్థితిని మనం ఇక్కడ లాక్ చేసుకోవాలి. ఇక 3వ పరీక్ష పెట్టారు బాబాగారు. సరే, మరలా పోయి వారిని ఇట్లడుగుము. మసీదులో ఈనాడు మేకను కోసెదము, వానికి దాని మాంసము కావలెనో, రొండి కావలెనో, కప్పూరములు బ్రాకెట్లో వృషణములు కావలెనో కనుగొనుము అని బాబాగారు అంటారనమాట. బాబా వారి మట్టి పాత్రలో ఉన్న చిన్న ముక్కతో కూడా సంతుష్టి చెందెదను అని హాజీ చెప్పగా శ్యామ ఆ విషయాన్ని బాబాగారికి చెప్పారు. ఇక్కడ చూడండి, సిద్దికి అనేటటువంటి ఒక మహమ్మదీయుడు, బాబా భక్తుడు వచ్చి బాబా కోసం ధనం లేదా బాబా కోసం ఎంత పెద్ద కష్టం లేదా బాబా కోసం ఏదైనా చేయడానికి సిద్ధపడిపోతాడు. కానీ బాబా ఇక్కడ ఒక డిఫరెంట్ మోడ్లో ఆయన్ని మరలా పరీక్షిస్తాడన్నమాట. యాజ్ పర్ సచ్చరిత్ర ఆ 3 రకాల రిప్లైస్ని వినంగానే బాబా మిగులు కోపించి మసీదులోని మట్టి పాత్రలు కొలంబ విసిరివైచి తిన్నగా చావడిలోనున్న హాజీ వద్దకు పోయి కఫని అంటే బ్రాకెట్లో పొడుగైన చొక్కా అని చూడండి, ఆ కఫనీని పైకెత్తి ఇట్ల నేను మహనీయుని వలె ఎలా నటించుచున్నావు, తెలిసిన వాని వలె ఎలా కూయుచున్నావు, ముసలి హాజీ వలె నటించుచున్నావేలా, ఖురాను ఇట్లే పారాయణ చేయుచున్నావా, మక్కా యాత్ర చేసి తినని గర్వించి నన్ను కనుగొనలేకుంటివా. ఇంకా ఏ విధంగా బాబా అక్కడ రియాక్ట్ అయ్యారో తెలియదు, కానీ ఈ పదాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఎట్లా తిట్టినందుకు హాజీ గాబరపడిపోయాడు. అయ్యో, ఇదేంది ఇది, నాకేం అర్థం కావట్లేదు, బాబా గారు ఎందుకు అంత కోపపడుతున్నారు నా మీద, ఆయన ఏది చెప్తే అది చేయడానికి సిద్ధంగా ఉన్నాను కదా, ఆయన ఈ ఆగ్రహం ఏమిటి ఏమిటి బాబా బాబా అని ఆయన ఒక గాబరా పడిపోయే స్థితి వచ్చేసాడనమాట. బాబా వెంటనే తిట్టాల్సిన తిట్లు తిట్టేసి ఆగ్రహించి మసీదుకు పోయాను. కొన్ని గంపల మామిడి పండ్లు కొని హాజీకి పంపాను. మళ్ళీ వెంటనే చాలా ప్రేమతో బాబాగారు గంపల మామిడి పండ్లంట ఆయనకి పంపిస్తారనమాట. తిరిగి మళ్ళీ హాజీ వద్దకు వస్తారు. ముందు మామిడి పళ్ళు పంపిస్తారు, మళ్ళీ హాజీ వద్దకు వచ్చి తన జేబులో నుంచి ఒక 55 రూపాయలు తీసి హాజీ చేతిలో పెడతారు. 40,000 ఏంటి, 4 లక్షల రూపాయలు కూడా ఇస్తాను అనే వ్యక్తికి 55 రూపాయలు ఇవ్వడంలో ఉన్నటువంటి మహిమ ఏమిటో నాకు తెలియదు, మరి మీకు తెలిస్తే చెప్పండి, తెలుసుకుంటాను. కానీ ఇక్కడ 55 రూపాయలు తీసి హాజీ చేతిలో పెట్టాను అంటే ఇక్కడ మ్యాటర్ డబ్బు కాదు, ఇంకేదో ఉంది అనేది నిగూఢార్థం.
అప్పటి నుంచి హాజీ తనకు ఇష్టం వచ్చినప్పుడల్లా మసీదులోనికి వచ్చుచుండెను. బాబా ఒక్కొక్కప్పుడు వానికి డబ్బులు ఇచ్చు చూడెను. బాబా దర్బారులో అతనిని కూడా చేర్చుకునిరి. ఆ విధముగా ఒక ముస్లిం కూడా బాబా దర్బారులో భాగమయ్యాడు. ఇప్పుడు వీక్షకులకు ₹1,00,00,000 ప్రశ్న. బాబా గారు ఈ మహమ్మదీయుడైనటువంటి భక్తుడి మీద ఎందుకు అంత ఆగ్రహాన్ని వ్యక్తపరిచారు? అంతకుముందు ఆ తరువాత ఇతని చరిత్ర నాకైతే కనబడలేదు. అప్పుడే వచ్చిన ఫ్రెష్ భక్తుడు 9 నెలలు బాబా కోసం ఎదురు చూశాడు అంటే అతనిలో నాకు సహనం కనిపిస్తోంది, ఓపిక కనిపిస్తోంది. అలాగే ఎంత డబ్బైనా ఇస్తాను అని చెప్పాడు, 4 లక్షలైనా త్యాగం కనిపిస్తోంది. అలాగే నూతికాడికి వస్తాను అని చెప్పిండు అంటే కష్టపడే నేచర్ కూడా ఉన్నది. అలాగే మేక వృషణములు కావాలా, కప్పూరములు కావాలా అంటే నువ్వు ఏది ఇచ్చినా తింటాను ఆ మట్టి పాత్రలో, నువ్వు తినే మట్టి పాత్రలో అని అంటే ఒక అంకిత భావం, ఒక శరణాగతి కూడా కనిపించింది. ఇన్ని కనిపించినా కూడా బాబా గారు అతన్ని ఎందుకు ఆగ్రహించారు అనేది ఇప్పుడు ₹1,00,00,000 ప్రశ్న. ఇక్కడ దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్స్ నాకేమీ కనబడలేదు. అక్కడితో అది క్లోజ్ అయిపోయి పంచభూతములు బాబా స్వాధీనము అనే మరో కథ స్టార్ట్ అవుతుంది. మరి దీంట్లో ఉన్నటువంటి పరమార్థం ఏమిటి అంటే నేను ఆలోచిస్తే ఎందుకంటే థియలాజికల్ డిస్కషన్ కదండి మనం చేసుకుంటున్నాము. బాబా గారు ఒక ముస్లిము కనుక అతనికి ముస్లిం ఆచారాల వ్యవహారాలు బాగా తెలుసు. ఆయన నిరంతరం అల్లా మాలిక్ సబకా మాలిక్ ఏక్ హై అని జపిస్తూ అల్లా నామాన్ని జపిస్తూ ఉన్నటువంటి ఒక నిఖార్స్ అయినటువంటి ముసల్మానుగా ఆయన తన జీవనాన్ని కొనసాగించారు అని చెప్తూ ఉంటారు. కనుక మరొక మహమ్మదీయుడైనటువంటి భక్తుడు, అది కూడా ఒక మక్కా మదీనాకి వెళ్ళినటువంటి అంతటి కఠినమైనటువంటి ఒక యాత్ర కదా అప్పట్లో కూడా వెళ్ళి వచ్చినటువంటి మరొక నిష్ఠాగరిష్ఠుడు ఇస్లాంకు సంబంధించి, అతను ఒక వ్యక్తిలో దైవాన్నో లేకపోతే మహిమన్నో చూడటం ఏమిటి అనేటటువంటి ఒక భావన బాబా గారిలో కలిగిందేమో. యాక్చువల్గా హిందువులకి కదా ఇలాంటి నమ్మకాలు ఉంటాయి, మనుషుల్లో సిద్ధపురుషులని, మంత్రద్రష్టలని, లేకపోతే ఇంకేవో అని రకరకాలు. అంటే ఒక మంత్రద్రష్ట ఎక్కడో ఒకరు ఉంటారు, ఒక సిద్ధపురుషుడు ఎక్కడో ఒకరు ఉంటారు, కానీ 100 మంది వేల కొలిది ఉండరు కదా. నకిలీలు ఎక్కువ, అసలు తక్కువ. కనుక ఇప్పుడు మనం నకిలీల గురించి అంటున్నాం అనమాట. అలా హిందువుల్లో మంత్రద్రష్టలని, సిద్ధపురుషులని, వాళ్ళలో నమ్మకస్తులు అలా ఉంటారు. వారు నన్ను కూడా దేవునిగా భావిస్తూ ఉన్నారు. నాలో శివుడిని చూస్తున్నారు, రాముడిని చూస్తున్నారు, విష్ణువుని చూస్తున్నారు, అమ్మవారిని చూస్తున్నారు, గణపతిని చూస్తున్నారు. వాట్ నాట్ ఐయామ్ అన్నట్లుగా ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. సో బాబా గారు అక్కడ ఉన్నటువంటి ముస్లింలో హిందువులకు ఉన్నటువంటి ఆ సారూప్యత కనిపించేసరికి కోపం వచ్చింది అని నేను అనుకుంటున్నాను. నువ్వు ఒక ముస్లింలా బ్రతుకు, నీకైనా నాకైనా అల్లాయే యజమాని, నువ్వేంటి నా కోసం ఇంత పరితపిస్తున్నావు? మక్కా మదీనాకు వెళ్ళానని చెప్పేసి ఆ గర్వంతో ఉన్నావా ఏంటి? నన్ను కనుగొనలేకుంటివా అనే పదం వెనుక ఉన్న అర్థం ఇదేనేమో. అంటే అతన్ని ముస్లిం ఆచారాలు అతను పాటించాలి, దాని నుంచి డైవర్ట్ అవ్వకూడదు. వ్యక్తి ఆరాధన అనేది ఇస్లాంకి విరుద్ధము, ఆ యొక్క దీంట్లో నువ్వు పడబోకు అని చెప్పి అతన్ని ఆగ్రహించారేమో. ఆ తర్వాత మాట్లాడుకుని ఉంటారు కదా, అవన్నీ కూడా తీసుకొచ్చి సచ్చరిత్రలో పెట్టరు కదా. సో అలా నాకు అనిపించింది అన్నమాట. ఇక్కడ చాలా క్లియర్గా మనం అర్థం చేసుకోవాల్సింది, మరల చెప్తున్నాను, బాబా గారికి చాలా క్లారిటీ ఉంది. ఎవరి సంప్రదాయాలు వారు ఆచరించే విధంగా. హిందువులు దేన్నైనా పూజిస్తారు కనుక వారు నన్ను కూడా పూజిస్తారు, దాంట్లో పర్వాలేదు, అది వాళ్ళ ఇష్టం. నేను వాళ్ళని అనుగ్రహిస్తాను, సచరిత్ర భాషలో చెప్పాలంటే వాళ్ళని నా భక్తులుగా చేసుకుంటాను. కానీ ఒక మహమ్మదీయుడివైన నీకు ఆ అగత్యం లేదు. నీకు నాకు ఇద్దరికీ ఉన్నవాడు అల్లా అని చెప్పారు క్లియర్గా. హిందువుల కంటే శివుడున్నా, అమ్మవారున్నా, గణపతి ఉన్నా ఒకడే పరమాత్మ. ఇన్ని భిన్న రూపాల్లో వ్యక్తమగుచున్నా ఇంకా చాలదు, కొత్త దేవులు కావాలి, కొత్తగా ఉండాలి. ఎప్పటికప్పుడు 6 నెలలకు ఒకసారి ఒక్కొక్క దేవుడు వచ్చేస్తూ ఉండాలి, మనం దాని దగ్గర పరిగెడతా ఉండాలి. అప్పుడు బాగుంటుంది మనకి మహిమలు, కోరికలు. సో అట్లా నాకైతే ఈ కథలో అర్థమైందన్నమాట. సాయి సచ్చరిత్రపై థియలాజికల్ డిస్కషన్ పార్ట్ 1 ఇంతటితో ముగిస్తున్నాను. ఎపిసోడ్ 2తో మరలా కలుసుకుందాం. అందరికీ నమస్కారం. మరొక్కసారి కోట్లాది మంది హిందువులను తన భక్తులుగా మార్చుకున్నటువంటి షిరిడి సాయిబాబా గారికి అభినందనలు మరియు వారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ జై హింద్, జై భారత్.